ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియపరులకు తండ్రి, జీవగిరిన ప్రభా, జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడువు, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తున్న గొప్ప దేవుడుగా మీరు ఉంటున్నందు బట్టి వందనాలు. నీ ప్రేమకై, నీ కృపకై వందనాలు తండ్రి. ఎప్పటిలాగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరు దిగిరండి, ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండండి. మీ నామని మహింపరచుకోండి. ప్రభులతో ఒక్కొక్కరితో మాట్లాడండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించున్నది. నీ మా బాధలలో మాకు నెమ్మది అనుగ్రహించున్నది అని రాయబడి ఉంటుండగా వాటిని మాటలు వినడానికి తండ్రి మీరు చూపుతున్న కృపకై వందనాలు. ఎప్పటిలాగే ఇదిన కూడా మీరు మాట్లాడి దర్శించి మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభువా మీ నామాన్ని మహింపరచుకోమని రక్త ప్రోక్షణ నా మీద, నా తలంపుల మీద, సేవకులన్నిటి మీద ఉంచండి. బలమైన రీతిలో ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం రెండంచెల వాడిగల ఖడ్గమై ప్రాణాత్మలను కీళ్లను అయ్యా మూలుగల మటుకు విభజించినట్లుగా కృప చూపించండి. అదే రీతిగా తండ్రిని ఆ వాక్యమే అద్భుత అర్థమై ప్రతి ఒక్క బిడ్డ నిజ స్వరూపమును తండ్రి చూపించుటకు మరే కృప చూపించి మహిమ పొందమని ముందున సమయంలో తోడి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నీకే వందనాలు చెల్లించుకుని తోడే నడిపించండి. మాకు కాదు నాన్న, ఎల్లప్పుడూ మీరే ప్రోగ్రాం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసయ్య అద్వితీయ నామం అందరికీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్న వాక్య భాగంలో ఒకవేళ చివరి లైన్ మనం ధ్యానించినట్లయితే ఎడారిలో నదులను పారజేయుచున్నాను అన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్తున్న మాట ఎడారిలో నదులను పారజేస్తాడు. అంటే మొదటిగా ఎడారి అంటే ఏంటి అనేది ఒకసారి కొద్దిసేపు మనం ధ్యానించినట్లయితే ఎడారి అంటే ఇక జీవనం సంబంధమైన ఏది కూడా ఉండదు ప్రేమైన వాళ్ళ. ఎందుకు అంటే అది నిస్సారమైన భూమిగా ఉంటుంది. అక్కడ నిజముగా జీవనానికి సంబంధించిన లేకపోతే నీళ్లు అక్కడ ఉండవు ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఎడారి అనేది ఎవరికి కూడా ఇష్టమైన ప్రదేశం కాదు. ఎందుకంటే అది జీవనం సంబంధించిన నిజమైన ఉండడానికి యోగ్యమైన ప్రదేశం కాదు. ఎందుకంటే సారవంతమైన భూములు ఉండవు, నీళ్లు ఉండవు, తాగడానికి ఉండవు, లేకపోతే ఇంకా వేరే అవసరాలకు కూడా నీళ్ళు అవసరం, కానీ నీళ్ళు ఎడారిలో ఉండవు. కాబట్టి ఎడారి అంటే ఎటు చూసినా ఇసుక మాత్రమే ఉంటుంది. కనీసం ఒకవేళ ఎడారిలో కొద్ది దూరం మనం ప్రయాణించామనుకోండి, ఒకవేళ అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించగలగాలి అంటే మన దగ్గర మరి దానికి సంబంధించిన పరికరాలు. ఎందుకు అంటే ఎటు చూసిన ఇసుకే ఉంటుంది. కాబట్టి తిరిగి మనం వచ్చేదానికి మన దారి కూడా మనము తెలుసుకోలేనంత భయంకరమైన పరిస్థితి ఎడారిలో ఉండడం ప్రారంభిస్తుంది. అంటే ఎడారి అనేది ఏ రీతిగా ఉంటుందంటే చాలా కష్టంగా, ఎటు చూసినా కనీసం తడి నేల కూడా కనపడదు. ఎందుకు అంటే ఎండిపోయిన ఇసుక మాత్రమే. అంటే మరి అటువంటి వాతావరణమే కనబడడం ప్రారంభిస్తుంది ప్రేమ. అంటే ఎడారిలో ఏముంటుందంటే జీవన సంబంధమైన ఏది ఉండదు. ఏమైనా ఉంటుంది నిరీక్ష అంటే ఏమీ ఉండదు ప్రేమ. అయితే ప్రభు చెప్తున్నమాట, అటువంటి ఎడారి పరిస్థితిలో లేకపోతే అటువంటి ఎడారిలో ఏం చేస్తాడంట దేవుడు? నదులను ప్రవహింపజేస్తాను అని చెప్పడం ప్రారంభించు. అంటే ఎట్లా ఉంటుంది అంటే అయ్యా జీవమే లేదు, ఇక నిరీక్షణే లేదు, ఏమీ లేదు, ఇంకా అంత అయిపోయింది, ఇంకా ఏమీ లాభం లేదు అనే పరిస్థితుల్లో ప్రభు చెప్తున్నమాట. ఆ రీతిగా ఉంటున్నారా? అయితే నదులను ప్రవహింపజేస్తాను ఆ ఎడారిలో. అంటే ఏం చెప్తున్నాడు? జీవమును ప్రవహింపజేస్తున్నాను. ఏదైతే మరి జీవన సంబంధానికి మరి అవసరమైన నీరు లేకపోవడం వల్లే అది ఎడారి అయిపోయింది, లేకపోతే అక్కడ ఆ వాటర్ లేకపోవడం వల్ల అది నిస్సారంగా మారిపోవడం ప్రారంభించింది. అయితే అటువంటి పరిస్థితులలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే జీవము లేదు, ఏది లేదో
సో ఆ నీళ్ళ వల్ల జీవం కలుగుతుంది కాబట్టి ఇక్కడ నీళ్ళే లేవు కాబట్టి జీవం లేకుండా పోయింది. నీళ్లు లేవు, జీవనం సాగించే పరిస్థితులు అక్కడ లేకుండా పోయాయి. అక్కడ నీళ్లు లేవు, అక్కడ నివాసం చేసే యోగ్యమైన ప్రదేశము కాదు. అంటే ఏది లేదు, అన్నీ లేవు. అయితే ఏది ఉంటే అన్నీ వస్తాయో అది ప్రవహింపజేయడం ప్రారంభిస్తాడంట. హల్లెలూయా. అంటే దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఎడారిలాగా ఉంది, ఎడారిలో ఏమీ ఉండదు అంటే దేవుడు అంటాడు, అంత ఏమీ లేని ప్రదేశంలో అన్నీ కలగజేసే జీవాన్ని అంటే ఆ వాటర్ను. అందుకే దేవుడు అన్నాడు కదా, నేను నదులను ప్రవహింపజేస్తాను అన్నట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. అనేకసార్లు మన జీవితాల్లో కూడా ఆ రీతిగానే ఉంటాయి కదా ప్రియమైన వాళ్ళరా. అయ్యా ఏమీ లేదు, నిస్సారమైన జీవితం, అయ్యా నిరీక్షణే లేదు, అయ్యా నా సమస్యల్లోంచి నేను బయట పడతానని ఒక చిన్న ఆ నిరీక్షణ సంబంధమైన ఏవి కూడా నా కళ్ళ ఎదుట కనబడలేదు అని మనం అనుకుంటూ ఉంటే ప్రభు అంటాడు, అటువంటి పరిస్థితిలో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే దేవుడు చెప్తున్న మాట, లేకపోతే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే నదులను ప్రవహింపజేస్తాను. హల్లెలూయా. నిజంగా ఎడారిలో నదులు ప్రవహించాలి అంటే ఎంత కావాలి ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఎండిపోయి ఎన్ని పోసినా అక్కడ ప్రవహించదు ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు చెప్తున్న మాట, అటువంటి భయంకరమైన అంటే ఏమీ లేదయ్యా, అసలు ఛాన్సే లేదే అన్న నిరీక్షణ లేని స్థితిలో ఉన్న వారి జీవితాలు ఏం చేస్తాడంటే దేవుడు ఆ ఎడారి లాంటి దానిలో జీవనదులు లేకపోతే నదులను ప్రవహింపజేస్తాను, అంటే జీవాన్ని ప్రవహింపజేస్తాను అని చెప్తున్న మాట మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలని వింటున్నాం. హల్లెలూయా. నిజంగా దేవుడు మరి అటువంటి కార్యం చేస్తాడా? ఏదో దేవుడు చెప్పాడు. నిజంగా అటువంటి ఎడారి లాంటి జీవితాల్లో లేకపోతే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న వారి జీవితాల్లో మరి నది ప్రవహించిందా, లేకపోతే మాట మారిస్తే జీవం వచ్చిందా, వారు సంతోషపడ్డారా అంటే మనం బైబిల్లోంచి ఆ వాక్య భాగాలను చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వాళ్ళరా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని చదవడం ప్రారంభిద్దాం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పుట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వారరా, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, ఆ సారెపతు విధవరాలు చెప్తున్న మాట, అయ్యా నేను చావకముందు అంటే ఇక మా పరిస్థితి ఎక్కడ ఉంది అమ్మా మీ పరిస్థితి అంటే ఆమె చెప్తున్న మాట, నేను చావకముందు ఈ చిన్న మా అప్పం చేసుకొని ఒక్కటి లేదు, ఈ కొంచెం ఆహారం చేసుకొని తిని తర్వాత ఇంకా మా జీవితంలో ఏముంది, నిరీక్షణ ఉందా అంటే కాదంట. ఇంకేమైనా ఆశీర్వాదం ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఆమె చెప్తుంది ప్రేమైన వాళ్ళరా, ఏమని అంటుంది అంటే నేను చావకముందు అని చెప్పడం ప్రారంభించింది. అంతే అమ్మ నీ జీవితంలో ఏముంది నీ కళ్ళ ఎదుట అంటే ఆమె చెప్తుంది మరణం ఉంది అని చెప్పడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళ. అంటే నిజంగా ఏ స్థితిలో ఉంది ఆమె అంటే ఇక నిరీక్షణ లేదు, ఆమె ముందు వనరులు లేవు, ఆమె ముందు కనపడుతున్నది ఒకటి ప్రేమైన వల్ల ఏది అంటే చావు. ఇక అల్టిమేట్ అదే, ఇక కొద్ది రోజుల్లో ఇక నేను తినలేక చచ్చిపోతాను, నేను నా బిడ్డ, ఇది లాస్ట్ మీల్, ఇది తిని తర్వాత మేము చచ్చిపోవాల్సిందే, ఇంకేమీ లేదు మన జీవితంలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ రీతిగా ఉంది ఆమె జీవితం అంటే ఎడారిలాగా ఉండడం ప్రారంభించింది ప్రేమల వల్ల. ఏమీ లేదు. ఏమన్నా కనబడుతుందా అమ్మ అంటే ఆమె చెప్తున్న మాట నిజంగా ఏమని అంటే మేము చావకముందు అంటే అమ్మ ఇక నీ జీవితంలో ఏమీ లేదా అంటే ఆమె ప్రవక్తతో చెప్తున్న మాట ఏమీ లేదు, నేను చావకముందు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇందాక మనం వాక్యాన్ని ధ్యానించాం కదా, నదులు ప్రవహింపజేస్తాడు. ఆమె చెబుతుంది అయ్యా నా జీవితంలో ఏమీ లేదు, ఆమె చెబుతుంది నేను చావుకు దగ్గరలో ఉన్నాను, అది ఆమె పరిస్థితి. అయితే దేవుడు ఏం చేశాడు, అటువంటి నిరీక్షణ లేని జీవితంలో లేకపోతే ఇక చావే నా ముందు కనబడుతుంది అని చెప్పిన ఆమె జీవితంలో ప్రభు చేసిన అద్భుతాన్ని కూడా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వల్ల. అదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే అంటే ప్రేమైన వల్ల రాయబడిన మాట, ఆమె చెప్పిన మాట ఏమని అంటే, ఆమె చెప్పింది అబద్ధం ఏమీ కాదు ప్రేమైన వల్ల, ఆమె ప్రస్తుత పరిస్థితి ఆ రీతిగా ఉంది. అయితే దేవుడు చెప్పాడు ఏమని అంట, మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏ రీతిగా చేశాడు అంటే బైబిల్లో రాయబడితే ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. అమ్మా, ఇంతకుముందే కదా నువ్వు కొన్ని వచనాల కిందట నువ్వు చెప్పావు, నువ్వు చచ్చిపోతావు, నాకు భోజనం లేదు అంటే ఎంతగా లేదు అంటే ఇక ఏమీ లేదు నా జీవితంలో వచ్చేదానికి, కాబట్టి నేను చెప్పిన మాట మరణమే. అయితే దేవుడు ఏం చేశాడంట, ఆ నిరీక్షణ లేని జీవితంలో ఒక అద్భుతాన్ని చేసి ఆమె ఊహించని గొప్ప కార్యం, ఆమె అనుకున్నది నాకు భోజనం లేదు కాబట్టి ఇక నేను చచ్చిపోతాను, నాకు భోజనం లేదు నా బిడ్డ చనిపోతాడు అని అనుకుని ఉంటే దేవుడు చేసిన అద్భుతం ఏంటంట, నిజంగా ఆ వచనాలలో మనం గమనిస్తే అనేక దినాలంట ప్రేమిన వాళ్ళ వారు భోజనము చేయొచ్చు వచ్చిరి. ఇంకా వచనాలు చూస్తే ఆమె తొట్టిలోని పిండి అయిపోలేదు, బుడ్డిలోని నూనె అయిపోలేదు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అయ్యా అమ్మా, మరి నీ జీవితంలో ఏమీ లేదంటావు, చచ్చిపోతానంటావు అంటే, అయితే దేవుడు ఏం చేస్తాడు ఆమె జీవితంలో, చనిపోయే పరిస్థితి కాదు, ఆమె అనేక దినాలు భోంచేస్తూ ఉందంట, ఆమె తొట్టిలో పిండి అయిపోలేదంట ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. ఎవరు మన దేవుడు అంటే, నిరీక్షణే లేకుండా ఎండిపోయింది నా జీవితం, ఇక ఇంతే నా జీవితం, ఇక ఒక్క అడుగు కూడా ఈ లోక యాత్రలు నేను ముందుకు వేయలేను, ఒక్క అడుగు కూడా నాకు అనిపిస్తుంది అమ్మ ఎన్ని రోజులు అంటే చెప్పలేను, అసలు నాకు జీవితంలో ఇంకా నెక్స్ట్ లైఫ్ అనేది ఉండదు, భవిష్యత్తే లేదు అని అనుకున్న ఆమె జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట, భోజనము లేకుండా ఆకలితో నేను చచ్చిపోతాను అని ఆమె అనుకునింది. అయితే ఆమె అనేక దినాలు భోజనం చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఎవరు మన దేవుడు అంటే, ఒకవేళ నాకు అనిపిస్తుంది అయ్యా ఏమీ లేదు నా జీవితంలో, ఇక మరణమే శరణం అని అనుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అనేక దినాలు నువ్వు అనుకుంటున్నావు కదా మరణమే శరణం అని, మరణమే నా ముందు కనబడుతున్నది అని నువ్వు అనుకుంటున్నావు. అయితే అనేక దినాలు నువ్వు భోంచేస్తావు, ఏది లేదు ఇక నా జీవితంలో ఇది లేదు కాబట్టి నేను చనిపోతాను నువ్వు అని అనుకుంటావు. దేవుడు అంటాడు అనేక దినాలు తిరిగి నువ్వు జీవింపజేసే పరిస్థితిని ప్రభు అక్కడ ఆమె జీవితంలో కలగజేశాడు. ఏ ఆశోధం లేకుండా ఒకవేళ మరణమే నీ ముందు ఉంది అని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు అంటాడు అనేక దినాలు అంటే నీ భవిష్యత్తు ఏది లేదో దాన్ని దేవుడు కలగజేసిన వాడిగా ఉండడం ప్రారంభించాడు. అంటే ఆమె జీవితంలో ఇక ఫర్దర్ స్టెప్ వేయడానికి ఏమీ లేదు. అయితే ఎందుకంటే భోజనం లేదు, జీవించాలి అంటే ఆహారం కావాలి, సో అది లేదు కాబట్టి నేను చచ్చిపోతాను అనుకునేది. అయితే ఏది లేదు అనుకున్నట్టు అది ఆమె జీవితంలో కలగడం ప్రారంభించింది. కాబట్టి దేవుడు ఆమె జీవితంలో అనేక దినాలు ముందుకు సాగడం ప్రారంభించింది. హల్లెలూయా. ఇంకొకరి వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిస్తాం. వీరి పరిస్థితిలో కూడా భవిష్యత్తు లేదు, ఏ రీతిగా ఉంటుంది అని అనుకుంటే దేవుడు వీరి జీవితంలో కూడా ఏ రీతిగా ఆ ఎడారి పరిస్థితుల్లో నదులను ప్రవహింపజేస్తాడో వాక్యం నుంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళారా. ఆదికాండము 21వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళారా బైబిల్లో రాయబడి ఉంటుంది, హాగరు గురించి రాయబడి ఉన్న మాటలు ఇవి. అంటే ఇక్కడ చూస్తే ఏ తల్లి అయినా ఏం చేస్తుంది, తన పిల్లని చాలా భద్రంగా కాపాడుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంది ప్రేమైన వాళ్ళారా. నిజంగా దేవుడే బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే మనుషులే కాదంట,
కోడి కూడా తన పిల్లలు గద్దలు వచ్చినప్పుడు తన రెక్కల కింద భద్రపరుచుకుంటుంది అంటే. అందుకే దేవుని వాక్యంలో కూడా మాట రాయబడ్డది, కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల కింద దాచుకుంటుందో నేను మిమ్మల్ని ఆ రీతిగా దాచుకొని ఉన్నాను అని ప్రభువే చెప్పినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. అంటే తల్లి ఏ రీతిగా ఉంటుంది అంటే తన పిల్లలను సంరక్షించే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తుంది. ఒకవేళ ఇంకా తల్లి గురించి ఏదైనా మాట్లాడాలి అంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక దేశంలో నిజంగా భూకంపం వచ్చిందంట ప్రేమ. వచ్చినప్పుడు ఏమైంది అంటే ఆ భూకంపం వచ్చిన ఆ బిల్డింగ్స్ అన్నీ కూలిపోయినప్పుడు ఆ తర్వాత ఏమైంది, భూకంపం అయిపోయిన తర్వాత మరి శిథిలాలను తొలగించేవారు శిథిలాలను తొలగిస్తున్నారంట. తొలగిస్తుండగా ఒక మరి ఆమె మరి కనపడడం ప్రారంభించిందంట. ఓకే, ఏం జీవితంలో ఏమన్నా జీవం ఉందా అని వారు రిస్క్ ఏమేమి చేస్తారంటే త్వరగా శిథిలాలన్నీ తొలగించారంట ప్రేమ వాళ్ళ. అక్కడ వారు చెప్పిన మాట ఏంటి అంటే ఒక తల్లి తన కౌగిటిలో అంటే ఇక్కడ పాపను పెట్టుకొని లేకుంటే బాబును పెట్టుకొని ఆ రీతిగా తన తల్లి ఆ బిడ్డ మీద వాలి ఉందంట. సో వారు తొలగించినప్పుడు ఆమె అయితే ఆ శిథిలాల దెబ్బకు పైన పడిన వాటికి చనిపోయిందంట, కానీ తన పిల్ల మాత్రం చనిపోలేదంట ప్రేమ. ఆ కింద ఉన్న ఆ బేబీ చనిపోలేదంట. అంటే ఆమె చనిపోతూ ఉంది తెలుసు ఆమెకు. కాబట్టి ఏం చేసింది, నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి లేకపోతే సేఫ్గా ఉండాలి అని తాను తన బిడ్డ మీద ఆ రీతిగా వంగి ఆమె చనిపోయింది. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తల్లి బిడ్డను అంతగా ప్రేమిస్తుంది ప్రేమైన వల్ల. అయితే ఇక్కడ చూస్తే ఆగర్ గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. నీళ్ళ తిత్తి ఎప్పుడైతే నీళ్ళు అయిపోయాయో ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని తీసుకొని ఒక పొద దగ్గర పడవేసి అని ఉంటుంది. అంటే ఇదేంటి, తల్లి ఇంతగా ప్రేమిస్తుంది కదా, మరి ఇక్కడెందుకు ఆ తల్లి ఆ రీతిగా పొదలో పారవేస్తూ ఉంది అని అంటే ఆమె ఆ కింది వచనాల్లో రాయబడిన మాటలు మనం చూస్తే ఆ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని అని ఉంటుంది. అంటే ఇంకా కొద్ది నిమిషాలు లేకపోతే నీళ్ళు అయిపోయాయి కాబట్టి నాకు అనిపిస్తుంది ఎంతసేపు అయిందో మంచినీళ్ళు తాగక ఇక ఆ పిల్లవాని పరిస్థితి ఏ రీతిగా ఉందంటే చావుకు దగ్గరగా వెళ్ళడం ప్రారంభించాడు. ఎంత దగ్గరగా అంటే నాకు అనిపిస్తుంది తల్లికి ఇంకా పారవేసి దూరంగా పోయి కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఎందుకు, నా పిల్లవాడు నా కళ్ళ ముందు లేకపోతే చచ్చిపోతే నా ఒడిలో చచ్చిపోతే నేను తట్టుకోలేను అని అంత భయంకరమైన పరిస్థితులు ఆ వ్యక్తి ఉండడం ప్రారంభించింది ప్రేమ వాళ్ళ. అంటే ఏం కనబడుతుంది ఆగరుని జీవితంలో అని అంటే ఇక ఏమీ నిరీక్షణ లేదు. ఎందుకంటే ఏమాత్రం అవకాశం ఉన్నా తన తల్లి ప్రయత్నించేది ప్రేమైన వాళ్ళ, తల్లి ప్రయత్నించి తీసుకొచ్చేది. అయితే ఇక ఏ ఛాన్స్ లేదు. ఇక వాళ్ళ కళ్ళ ముందు ఆమె డిసైడ్ అయిపోయింది ఏమని, ఇక పిల్లవాడు చచ్చిపోతాడు కాబట్టి నా చేతుల్లో చచ్చిపోవడం ఎందుకు, అందు దూరంగా పారవేయడం ప్రారంభించింది. అంటే ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఇక ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు. నా కళ్ళ ఎదుట నా పిల్లవాడు చచ్చిపోతే నేను తట్టుకోలేను అన్నంత భయంకరమైన పరిస్థితిలో ఆ పిల్లవాడిని పడవేసి ఆమె కూర్చొని ఏడవడం ప్రారంభించింది ప్రేమ. ఎంత భయంకరమైన పరిస్థితి అయ్యా, ఇంత భయంకరమైన పరిస్థితి, ఎక్కడ చూసినా నిరీక్షణ అనేది మాటే కనబడని భయంకరమైన పరిస్థితి ప్రేమైన వాళ్ళ. అతి పరిస్థితిలో దేవుడు ఏ అద్భుతం చేశాడో ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. అదే ఆదికాండము 21వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా. ఏంటి ఆమె చెబుతుంది, అయ్యా ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని పొద కింద పారేసి వస్తే దేవుడు ప్రత్యక్షమై లేకపోతే దేవుడు మాట్లాడిన మాట ఏమని అంటే ఆ పిల్లవాని చేత పట్టుకొని ఉండము, అతన్ని గొప్ప జనము చేస్తాను. అయ్యా అసలు వాడు బ్రతికితే కదా, బ్రతకడని కదా నేను పారవేసింది అని పారవేసి కూర్చొని ఏడుస్తున్నది అని ఆమె అంటే దేవుడు అంటాడు వాడు బ్రతకడం కాదు, గొప్ప జనముగా నేను చేయబోతున్నాను. హల్లెలూయా. అరే పరిస్థితి అయితే ఎంత భయంకరంగా ఉంది, నేను అసలు బ్రతకలేనే అని నా కుమారుడు బ్రతకడే అని అనుకుంటే దేవుడు అంటాడు గొప్ప జనం చేయడం ప్రారంభిస్తాం. అనేకసార్లు మన జీవితంలో మనం కూడా అనుకుంటూ ఉంటాం ఏమని, అంత అయిపోయింది, ఇక నాకు భవిష్యత్తే లేదు,
ఇక ఏమీ లేదు, చావే అంటే దేవుడు అంటాడు గొప్ప జనం చేస్తా. అసలు దేవుడు మాట్లాడే మాటలు నిజంగా ఆయన మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉంటాయంటే మనకు ఆశ్చర్యాన్ని కలగజేయడం ప్రారంభిస్తాయి. అయ్యా బ్రతికితే కదా జనం అయ్యేది అంటే దేవుడు అంటాడు మీరు బ్రతుకుతావు, అంత నువ్వు బ్రతకవు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే బ్రతికి ఉండడం కాదంట, గొప్ప జనముగా మారడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, ప్రేమైన వాళ్ళరా మన దేవుడు. అనేకసార్లు మనం కూడా అనుకుంటాం కదా ఇంకేమీ లేదు. అయితే దేవుడు అంటాడు గొప్ప జనముగా చేయడం ప్రారంభిస్తాడు. జరిగిన ఒక సంఘటన నేను అంటే మామూలుగా మనం అనుకుంటాం బైబిల్లో ఎటు జరిగింది, నిజంగా ఈ లోకంలో కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతాయా అంటే చాలా సంవత్సరాల కిందట ఒక ప్రాంతంలో జరిగిన అద్భుతాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ అద్భుతం అంటే ప్రేమైన వాళ్ళరా, దేవుని ఎరుగని మరి అన్య మతస్థులు మరి అయితే ఆమెకు ఏమైంది అంటే ఆమెకున్న అనారోగ్యం వల్ల హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు చెప్పిన మాట ఏమంటే అయ్యా నీ భార్య చనిపోతుంది కాబట్టి నువ్వేం చేస్తావు, నీ బంధువులందరికీ ఇన్ఫార్మ్ చేయి, తెలియపరచు, ఎందుకంటే ఇంకా కొద్ది గంటల్లో ఆమె చనిపోతుంది కాబట్టి నీకు తెలిసిన వారికి మీ బంధువులకు అందరికీ మీరు పిలిపించుకోండి, ఇక చూడండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఈ పరిస్థితిలో ఆయన ఏడుస్తూ ఉండగా ఆయనకి సమీప బంధువు ఇంకొక వ్యక్తి వచ్చి అయ్యా మరి ఇటు చనిపోతుందని చెప్తున్నారు కదా, అయితే నేను ఒక మాట చెప్తాను వింటావా అని చెప్పడం ప్రారంభించు. సరే ఏంటి చెప్పు అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, పలాని దగ్గర దైవ సేవకుడు ఉన్నాడు, ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకుంటే, యేసు ప్రభుకు ప్రార్థన చేయిస్తే నీ భార్య బ్రతుకుతుంది అని చెప్పడం ప్రారంభించాడు. ప్రేమ వాళ్ళ డాక్టర్ చెప్పాడు ఆల్రెడీ చచ్చిపోతుంది అని. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏమనంటే నీ భార్య బ్రతుకుతుంది కాబట్టి వెళ్ళి ఆ దైవ సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకో అని చెప్పాడు. ప్రేమ వాళ్ళ సరే ఈ వ్యక్తి అనుకున్నాడు ఏం తప్పేముంది, ఒక ప్రయత్నమే కదా అని చెప్పి ఆ దైవ సేవకునికి వెళ్ళి చెప్పాడు. సో ఆ దైవ సేవకుడు వచ్చి హాస్పిటల్లో ఉంటున్న ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ప్రేమ ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ భర్త నిలబడుకొని ఉంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమని అంటే అయ్యా దేవుడు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పాడంట. ప్రేమ వాళ్ళ ఈ మాట వింటేనే ఆ వ్యక్తికి భలే కోపం వచ్చిందంట. ఎందుకంటే ఆల్రెడీ నా కళ్ళ ముందు నా భార్య ఇక డాక్టర్ చెప్పాడు చచ్చిపోతుంది అని, మరి దైవసేవకుడు వచ్చి చెప్తున్నాడు అయ్యా నీ భార్య బ్రతుకుతుంది అంటే ఎక్కడో కొంచెం సంతోషపడ్డాడు. అని ఆ దైవసేవకుడు చెప్పిన మాట నీ భార్యకు దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు భలే కోప్పడ్డాడంట. ఏం మాట్లాడుతున్నారు, అసలు సందర్భమేనా ఇది, అసలు ఈ సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడవచ్చా అని అతనికి చాలా కోపం వచ్చిందంట. కానీ దైవజనుడు కదా ఏం చెప్పలేక సైలెంట్గా ఉన్నాడంట. దైవజనుడు వెళ్ళిపోయాడంట. ప్రేమ వాళ్ళ చాలా రోజులు గడిచాక తర్వాత ఆ దైవజనుడు వారి ఇంట్లో ఉంటుండగా ఒక వ్యక్తి వచ్చి అయ్యగారు వందనాలు అని చెప్పడం ప్రారంభించారంట. ప్రేమ వాళ్ళ చెప్పినప్పుడు ఆ దైవసేవకుడు వందనాలు చెప్పండి అన్నాడంట. అయ్యగారు మీరు నన్ను గుర్తుపట్టారా అన్నారంట. అప్పుడు దైవసేవకుడు అన్నాడంట లేదయ్యా చెప్పండి ఎవరు మీరు అన్నారంట. అప్పుడు ఆయన చెప్పాడంట చాలా నెలల కిందట మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేశారు గుర్తుందా అన్నాడంట. ప్రేమ వల్ల అవును గుర్తుంది అంటే ఆ వ్యక్తి మా భార్యే, నేనే ఆ రోజు వచ్చి మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకుంది అని చెప్పాడంట. ప్రేమ వల్ల అప్పుడు దైవసేవకుడు అడిగాడంట మరి ఎట్లా ఉంది ఆమెకు, ఆ తర్వాత ప్రేయర్ చేయించుకున్నారు, తర్వాత మీరు ఏం కలవలేదు, తర్వాత ఏం చెప్పలేదు, ఇప్పుడు ఆమెకు ఏ రీతిగా ఉందంటే ఆయన అన్నాడంట అయ్యగారు ఆ రోజు మీరు ప్రార్థన చేశారు, వెంటనే మా భార్య లేచి కూర్చుంది, ఆ తర్వాత 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాం, ఇప్పుడు మా భార్య గర్భవతిగా ఉంది అన్నాడంట. హల్లెలూయా. ఏంటి ఆ రోజు ఆమె పరిస్థితి ఏ రీతిగా ఉంది, చనిపోవడానికి డాక్టర్లు డిసైడ్ చేశారు చచ్చిపోతుందని. అయితే దేవుడు చెప్పిన మాట ఆమెను బ్రతికించడం కాదంట, ఆమెకు సంతానం ఇవ్వడం ప్రారంభించాడంట. ఇక్కడ ఇష్మాయేలు జీవితంలో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు, ఇష్మాయేలు నేను బ్రతికించడమే కాదు గొప్ప జనముగా చేస్తాను
అంటే అయ్యా నిరీక్షణే లేదు అని మనం అంటూ ఉంటే దేవుడు అంటాడు, లేదు లేదు నేను మిమ్మల్ని నిరీక్షణే కాదు, అంటే మీరు ఏదైతే లేదనుకుంటున్నారో అది కలగజేస్తాను, అంత మాత్రమే కాదు గొప్ప జనంగా చేయడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. అయ్యా ఇదే లేదు అంటే దేవుడు అంటాడు, కాదు అంతకంటే బెటర్, అంతకంటే గొప్ప కార్యాలు నేను మీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తాడు ప్రేమ వల్ల. హల్లెలూయా. మరి ఏ ఆశీర్వాదం లేదని, ఇక ఏమీ లేదు, ఇక నేను చచ్చిపోవడమే నా ముందు ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుడు చెప్తున్నమాట ఆ చచ్చిపోయే కాదు కదా, అంటే నీళ్ళు ఇవ్వడమే కాదు, దేవుడు నీళ్ళు ఇచ్చాడు అంటే బ్రతకడానికి, ఆ తర్వాత ఏం చేశాడు, గొప్ప జనం చేశాడు. మరి ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో మీరు ఏదైతే లేదని ఇక చచ్చిపోతారో మేము అనుకుంటున్నారో అది ఇవ్వడానికి సమర్థుడు. అంత మాత్రమే కాదంట, మిమ్మల్ని గొప్పగా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉండడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమేనా, ఇంకా భయంకరమైన పరిస్థితులు, మరణమే శరణం అనుకుంటున్న మరొకరి జీవితాల్లో ప్రభు చేసిన ఒక అద్భుతాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనం చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, ఇశ్రాయేలీయులు చెప్తున్న మాట, అయ్యా ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావా అని చెప్పడం ప్రారంభించారు. అంటే ఏం కనబడుతుంది ఇశ్రాయేలీయులారా మీకు అంటే, వాళ్ళు అంటారు మరణం కనబడుతుంది అంటారు. ఎందుకు అంతగా చెప్తున్నారంటే, అయ్యా ముందు వెళ్ళడానికి ఏం స్కోప్ లేదు, ఎర్ర సముద్రం ఉంది. వెనక చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఫరో తన ఫరోనే డైరెక్ట్గా యుద్ధంలోకి రావడం ప్రారంభించాడు. ప్రేమ బైబిల్ రాయబడి ఉంటుంది, అతనికి ఉన్న శ్రేష్టమైన రథాలన్నీ తీసుకొని బయలుదేరడం ప్రారంభించాడు. ఎవరి మీదికి? ఇశ్రాయేలీయుల మీదికి. నిజంగా ఫరో ఆనాటి చక్రవర్తిగా ఉంటున్నాడు. అంటే అంత గొప్ప రాజు బానిసలుగా వారి ప్రాంతంలో ఉన్న వారి మీదకి కేవలం సైనికులు పంపిస్తే చాలు ప్రేమైన వాళ్ళరా. అయితే సైనికులు కాదంట, తానే బయలుదేరాడు శ్రేష్టమైన రథాలు తీసుకొని. ఇక రాజు బయలుదేరితే ఎట్లా ఉంటుంది సైన్యం అంటే, మొత్తం నాకు అనిపిస్తుంది ఐగుప్తులో ఉన్న సైన్యం మొత్తం బయలుదేరి రావడం ప్రారంభించింది. పైపెచ్చి బైబిల్ రాయబడ్డది, అతడు మరీ కోపముతో బయలుదేరడం ప్రారంభించాడంట ప్రేమ వాళ్ళ. అంటే ఇక ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా చెప్పడం కాదు, ఊచకోత కోసారా అన్నట్లుగా ఉంటుందా, లేకపోతే వారి కోపం తట్టుకోలేక ఒక వ్యక్తిని ఎన్నిసార్లైనా నిజంగా నరకడం ప్రారంభిస్తారేమో ప్రేమల వాళ్ళ. అంత భయంకరమైన పరిస్థితి. అంటే మామూలు మరణం కాదు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నది. అయ్యా కనీసం తప్పించుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుందా అంటే నో ఛాన్స్ ప్రేమైన వాళ్ళ. కొద్దిగా ఏమైనా ఉందా అంటే ఏమీ కనబడడం లేదు. ఎందుకంటే ఎర్ర సముద్రంలో దుంకినా చచ్చిపోతారు. నిజంగా అక్కడే ఒకవేళ నిలబడితే అతి భయంకరంగా చచ్చిపోవడం ప్రారంభిస్తారు. అంత భయంకరమైన పరిస్థితులలో ఎక్కడే కానీ నిరీక్షణ లేని పరిస్థితి. ఎందుకంటే అంత భయంకరంగా, ఎందుకంటే ఫరో ఎంతగా ఉంటాడు అంటే అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఆ మాట చెప్తున్నాను, ఒకవేళ ఫరో అంతగా భయంకరమైన వ్యక్తి అంటే, చిన్న బిడ్డలు మగపిల్లవాళ్ళు పుడితే చంపివేయండి అన్న చెప్పిన వ్యక్తి ప్రేమైన వాళ్ళ. అంటే చిన్న బిడ్డలు కనీసము ఆ బిడ్డలను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. అయితే ఫరో అంట ఇశ్రాయేలుకు పుట్టిన ఏ మగ పిల్లవాడు బ్రతకకూడదు. ఎంత కఠినంగా ఉంటుంది అంటే, వాళ్ళ చేతులతోనే తీసుకువెళ్ళి నదిలో పారవేయండి అని చెప్పాడు. అంటే అంత భయంకరమైన వ్యక్తి. పైపెచ్చు ఆ పరిస్థితిలో ఏ రీతిగా ఉన్నాడు, తమ మొదటి కుమారుని పోగొట్టుకున్న కోపంలో ఉన్నాడు. అంటే ఎంత రౌద్రంగా ఉంటాడు. మామూలుగానే కనీసం కనికరం లేని వ్యక్తి. ఆ తర్వాత నిజముగా తన కుమారుని పోగొట్టుకున్న వ్యక్తి ఎంత భయంకరంగా ఉంటాడు. ఆ కోపంలో ఎట్లా ఉంటుంది అంటే మారణ హోమమే ప్రేమైన వాళ్ళరా. అంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళు అనుకుంటున్నారు, అందుకే వారు మిక్కిలి భయపడ్రి అని బైబిల్ రాయబడి ఉంటుంది. ఎందుకు అంతగా భయపడ్డారంటే, అంత భయంకరమైన ఫరో రాజు తానే నిజంగా సైనికులు పంపి చంపించి ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే రాజే వచ్చాడంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే వారు ఏమనుకున్నారు, మిక్కిలి భయపడిరి.
ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఏ నిరీక్షణ లేని పరిస్థితుల్లో దేవుడు చేసిన అద్భుతాన్ని కూడా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రియమైన వాళ్ళ. అదే నిర్గమకాండం 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. హల్లెలూయా. అయ్యా భయంకరంగా చచ్చిపోతాను అన్న వ్యక్తులు ఏం చేస్తున్నారంట? కీర్తనలు పాడుతున్నారంట ప్రేమల వారు. ఇంకా సహోదరులు అయితే ఏం చేస్తున్నారు? అదే నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబరును చేత పట్టుకొనను, స్త్రీలందరూ తంబరతో నాట్యముతోనూ ఆమెను వెంబడి వెళ్ళగా. నిజంగా చచ్చిపోతాం, భయంకరంగా చచ్చిపోతాం అన్నవారు ఏం చేస్తున్నారు? మగవాళ్ళు అందరూ కలిసి పాటలు పాడుతున్నారు, ఆడవారు ఒక అడుగు ముందుకేసి నాట్యం ఆడడం ప్రారంభించారు. ఎవరు వీళ్ళు? నిరీక్షణ లేని వ్యక్తులు. ఎవరు వీళ్ళు? చచ్చిపోతామన్న వ్యక్తులు. అయితే ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి వారు ఏం చేశారు? కీర్తనలు పాడేవారిగా, నాట్యం ఆడేవారిగా మారడం ప్రారంభించారు. ఒకవేళ మన జీవితంలో కూడా అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏమని అంటే, చచ్చిపోతాము ఇంకా ఏమీ లేదంటే నాట్యం ఆడేవారిగా చేస్తానంటాడు. అయ్యా మేము చచ్చిపోతాం, నిరీక్షణ లేదు అంటే నువ్వు పాటలు పాడేవారిగా చేయడం దేవుని స్తుతించేవారిగా చేయడం ప్రారంభిస్తావు. అయ్యా నేను చచ్చిపోతాను, నా కుమారుడు చచ్చిపోతాను, భవిష్యత్తు లేదంటే గొప్ప జనం చేస్తాను. అయ్యా నీకు ఆహారం లేక నేను చచ్చిపోతానంటే అనేక దినములు భోజనం చేసే వ్యక్తికి. అంటే ఒక్క రోజుకే ఆహారం లేదు, ఒకరోజు ఆహారం ఇస్తాను కాదు, అనేక దినాలు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే అంత గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు ప్రేమల వల్ల. ఇటు దేవుని కలిగి ఉండడానికి కృప చూపించిన యేసయ్యకే నిండు మనసుతో వందనాలు చేద్దాం. గడిచిన దినాలలో జరిగిన ఒక అద్భుతాన్ని చెప్పి నేను ఈ వాక్య పరిచయం ముగించాలని ఆశపడుతున్నాను. కొద్ది రోజుల కిందట ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ప్రేమల వల్ల. ఏమని అంటే, అన్న నాకు తెలిసిన వ్యక్తికి ప్లేట్లెట్లు పడిపోయాయి కాబట్టి దయచేసి ప్రార్థన చేస్తారా అని చెప్పడం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళ. అప్పుడు చెప్పిన మాట, సరే ప్రార్థన చేస్తాం. ఏమన్నారు డాక్టర్లు అంటే, ఆ వ్యక్తి చెప్పిన మాట, ప్లేట్లెట్లు నిజంగా ఎన్ని ఉన్నాయంట అంటే 7,000 మాత్రమే ఉన్నాయి. డాక్టర్ చెప్తున్నారు అసలు చేర్చుకోవడానికే ఇష్టపడలేదంట. ఎందుకంటే అంత తక్కువగా ఉంటే బ్రతికే ఛాన్సే ఉండదంట ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేశాం ప్రేమైన వాళ్ళ. డాక్టర్ చెప్పాడు ఛాన్స్ లేదు. అయితే దేవుడు ప్రార్థన చేయగా అద్భుతం చేసి మధ్యాహ్నానికి 600 పెంచాడు. దేవునికి స్తోత్రం. సాయంకాలానికి 30,000 అయ్యి. ఆ తర్వాత ఆ వ్యక్తి కనబడితే నేను అడిగాను, బ్రదర్ ఎలాగున్నారు? ఆ బ్రదర్ అంటే, అన్న డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు అన్నాడు. హల్లెలూయా. అంటే డాక్టర్లు చెప్పారు చనిపోతాడని, దేవుడు ఏం చేశాడు? లేని వాటిని కలగజేసి ఆ వ్యక్తి జీవితాన్ని తిరిగి జీవంలోకి నడిపించడం ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని మనం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. సో మన జీవితాల్లో ఏదైనా నిజంగా నిరీక్షణే లేకుండా చావే నా కళ్ళ ముందు కనబడుతుందంటే భయపడాల్సిన అవసరం లేదు ప్రేమ వల్ల. ఎందుకంటే ఎడారిలలో నదులు ప్రవహింపజేసిన దేవుడు, చచ్చిపోతామన్న వ్యక్తిని స్తుతించే వ్యక్తిగా మార్చిన దేవుడు, చచ్చిపోతామనుకున్న వ్యక్తులను నాట్యముగా మార్చిన దేవుడు, గొప్ప జనముగా చేసిన దేవుడు మన దేవుడు ఏంటుండగా మీ జీవితంలో కూడా ఇటు గొప్ప కార్యాలు చేయాలని దేవుడి వాక్యాన్ని అందించుండగా ధైర్యపడదాం, ప్రార్థన చేసుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించడం గాక. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, బంగారు పాదాలకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే గొప్ప దేవుడిగా మీరుంటున్నందు బట్టి వందనాలు అయ్యా. అనేక సార్లు నాయన సమస్యలు మమ్మల్ని సుడిగుండాలై చుట్టుకొని ఉన్నప్పుడు తండ్రి, ఇక మేము చనిపోవడమే మా కళ్ళ ముందు ఉంటున్నది అనే పరిస్థితుల గుండా ఒకవేళ తండ్రి వెళ్తే మీరు చెప్పిన మాట అది తండ్రి మా జీవితాల్లోకి రాదని అయ్యా, గొప్ప జనముగాను అనేక దినములు భోంచేసేవారిగాను అయ్యా, ఏది లేదంటే అది కాకుండా అదనమైన ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొనబోతున్నందు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా, ఎడారి లాంటి వారి జీవితాల్లోకి తండ్రి నదులు ప్రవహించ జయు
గాక ప్రభువా. మా దేవుడి గొప్ప కార్యములు జరిగించును గాక. తిరిగి వారు జీవములోకి మార్చబడుదురుగాక. సంతోషకరమైన ఆశీర్వాదకరమైన జీవితం వారు లీడ్ చేయుదురుగాక ప్రభువా. అట్టి కృపచేత ఒక్కొక్కరిని నింపుమని ప్రార్థన చేసుకొచ్చున్నాను. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే ప్రభా. ఎంతమంది జీవితాలు ప్రభా అయా ఎండిపోయి ఎడారిలాగా కనపడుతున్నాయో అవును తండ్రి, వారి జీవితాల్లోకి తండ్రి ఇక దేవా మీ నదులను ప్రవహింప చేయమని ప్రార్థిస్తున్నాను. మీ నదిని ప్రవహింప చేయమని ప్రార్థిస్తున్నాను. మీ జీవ నదిని ప్రవహింప చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అయ్యా ప్రారంభించమని ప్రార్థిస్తున్నాం. ఆ నది ఎక్కడ పారినా అయ్యా అనేక జలచరములు బ్రతుకునని బైబిల్లో రాయబడి ఉంటుండగా అదే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎండిపోయి ఉన్నాం, చనిపోతాం, భవిష్యత్తు లేదు అయ్యా, అతి భయంకరంగా చనిపోతాం అనుకుంటున్న వారు నాట్యమాడే రీతిగా తండ్రి నీ జీవ జల నదిని ప్రవహింప చేయమని ప్రార్థి. గొప్ప అద్భుతాలు నాయన. అయిపోయింది అనుకున్నవారు, నిరీక్షణ లేని వారి జీవితాల్లో కూడా నిరీక్షణ కలిగించే దేవుడు నీవే కాబట్టి నీ అద్భుత కార్యాలు జరిగించండి నాయన. తిరిగి వారి జీవములేకి తిరిగి గొప్ప జనముగా స్తుతించేవారిగా నాట్యమాడేవారిగా మార్చుమని ప్రార్థన చేసుకొచ్చున్నాను. మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్క బిడ్డ మీదికి దిగి వచ్చి నీ గొప్ప కార్యములు జరిగించుమని ప్రార్థిస్తున్నాం. మరణము నుంచి జీవములకి దాటించగలిగిన ఏకైక దేవుడు నీవే ప్రభువా. కాబట్టి నీ బలమైన భీకరమైన కార్యాలు జరిగించి మీ నామం అంతటినీ మీరు మహిమపరచుకునమని తండ్రి గొప్ప కార్యములు జరిగించుమని ప్రార్థిస్తున్నాం. బేరన్నెస్ తొలగించండి నాయన. గుడ్రాలితనం తీసివేయండి ప్రభువా. ఆ దీవెనతో సంతానమైన దీవెనతో నింపుమని ఆ ఎడారి ఆ నింద తొలగించుమని ప్రార్థన చేసు. అయ్యా సంతోష ఆనందం, గొప్ప ఆనందం అయ్యా, వారు ఊహించలేనంత సంతోషించే అద్భుతాలు మీరు చేయబోతున్నందు బట్టి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. వారు ఊహించలేనంత సంతోషం, బబ్లింగ్ జాయ్ అయ్యా, తన గొప్ప సంతోషం నన్ను వారు నాట్యమాడే అంత సంతోషం అయ్యా. కన్నీరు కాదు, ఇన్ని రోజులు ఒకవేళ కన్నీరు కార్చి ఉన్నారేమో, ఇక ఆనంద బాష్పాలు కాలం రాబోతున్నందు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ గొప్ప 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 అద్భుతాలు అయ్యా 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 నిజముగా ఏవేవైతే పోగొట్టుకున్నారో వాటన్నిటినీ నజరేయుడైన యేసు నామములో మీరు అనుగ్రహించబోతున్నందు బట్టి వందనాలు. హల్లెలూయా. ఎండిపోయిన జీవితాలను చిగురింపజేస్తున్న దేవుడు నీవే నాయన. ఎండిపోయి మూడు బారిన జీవితాలు చిగురింపజేస్తున్న దేవుడు నీవే. వారు నిజముగా నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవము వారిలోకి ప్రవేశిస్తున్నందు బట్టి వందనాలు. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి గొప్ప గొప్ప అద్భుతాలు చేసి సాక్షులు నిలబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ మీరే జాబ్, మ్యారేజ్, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ ప్రతి అద్భుతాన్ని మీరే జరిగి ప్రతిదీ నేను వారి కుటుంబాలలో అనేక అద్భుతాలు జరిగిస్తుండగా చూస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితం అద్భుతాలు చేస్తున్నాను. నీకే వందనాలు. పరిచయను అయా సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో గొప్ప మేలు చేయమని నిండైన మెండైన దీవెనతో వారు కూడా సాక్ష్యాలు చెప్పాలి. దేవుని పనిలో మేము పాల్గొన్నప్పుడు దేవుడు మా జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాను. సాక్ష్యాలు చెప్పడం కృప చూపించి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామం మందు అడిగి ప్రార్థిస్తాను. ఏవైనా అయితే మర్చిపోయింటే దయచేసి క్షమించి వాటన్నిటిని అనుగ్రహించు. అప్పుడు ప్లే చేసుకుని దేవుని గొప్ప కార్యాల జీవితం జరిగించి అభిషేకించి మహిమ మీరు పొందమని యేసు నామం మందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.